ఇటు రావాలని ఎప్పుడు అనిపించలేదా? వాళ్ళు వస్తారని అడగలేదా? లేదు సార్, మా రెండో వాడికి అసలు ఆ థాట్ అనేదే లేదు, సినిమా ఫీల్డ్కి అని. లేదు లేదు. ముఖ్యంగా ఏంటంటే మా అత్తయ్య గారు మామయ్య గారు వాళ్ళకి చిన్నప్పటి నుంచి సినిమా ఫీల్డ్ అనేదే వద్దన్నారు. వద్దు, అది మీ నాన్న అంతే, అక్కడికి అయిపోవాలి అన్నట్టుగానే పెంచారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళ అమ్మమ్మకు మా మామయ్య గారు వచ్చి అందులో ఆయన ఆయన హెడ్ మాస్టర్ గారి దగ్గర నుంచి మైనింగ్ బిజినెస్, అక్కడి నుంచి పొలిటికల్ ఇవల్ల వచ్చిన మనిషి ఆయన. సినిమా అంటే ఎవరికి వాళ్ళకు మొదటి నుంచి ఇష్టం లేదు. ఓకే. పిల్లల్ని కూడా వాళ్ళ దీంట్లోనే పెంచుకుంటూ వచ్చారు కాబట్టి వీళ్ళకి కూడా అలాగే ఇదయ్యారు. టర్న్ ఎప్పుడు తీసుకున్నారు మీరు? పొలిటికల్ అనేది మీ మామగారి దగ్గర నుంచి టర్న్ తీసుకున్నారు? పొలిటికల్ ఇది అనేది కూడా నా వైఫే సార్ కారణం. నేను ఇదవ్వడం కూడా తన ఏంటంటే పొలిటికల్ ఫ్యామిలీ నుంచి వచ్చిన అమ్మాయి కాబట్టి ఓకే, పొలిటికల్కి సంబంధించి చాలా ఇష్టం తనకి. ఓకే. నేను 96లో ఫస్ట్, అప్పటికే మేమేంటంటే రామారావు గారు పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీని కాపాడింది చంద్రబాబు నాయుడు గారు అనేది మా సినిమా, నా ఒక్కడమైందే కదా, సినిమా ఇండస్ట్రీ, టోటల్ సినిమా ఇండస్ట్రీ మొత్తం ఆ టైంలో చంద్రబాబు నాయుడు గారికి ఫుల్గా సపోర్టర్స్గా ఉన్నారు. అప్పుడు 1995 ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఇండస్ట్రీ మొత్తం ఒక్కసారి టీడీపీ చంద్రబాబు నాయుడు గారి సైడు సపోర్ట్గా వచ్చింది. ఆ దీంట్లో నేను కూడా వచ్చిన వాళ్ళలో నేను ఒక్కడిని, నేను చాలా ఘంటాపదంగా గర్వంగా చెప్పుకుంటాను నేను. సో ఆ తర్వాత 1996 ఎలక్షన్స్, బై ఎలక్షన్స్ జరిగినాయి. ఆ టైంలో నేను బాబు గారి దగ్గరికి వెళ్ళి, సార్ నేను ఇలాగ ప్రచారం చేయాలనుకుంటున్నాను సార్, నేను క్యాంపెయినింగ్ చేస్తాను సార్, నేను ఇనానమస్గా వెళ్ళి చెప్పుకొని ఇది చేశాను సార్. అప్పుడు టీడీ జనార్దన్ గారు, ఖమ్మంపాటి రామ్మోహన్ రావు గారు, వీళ్ళందరూ మాకు దశ దిశ నిర్దేశించేవాళ్ళు అనమాట వాళ్ళు మాకు. సో మాకు అప్పుడు ఒక చైతన్య రథం, మాకు సెక్యూరిటీ, మాకు అబ్జర్వర్స్, మా సంబంధించిన ఇది అన్నీ పెట్టి ఒక 4 వాహనాలు ఇచ్చి మమ్మల్ని ఒక గ్రాండియర్గా, ఒక క్యాంపెయినర్ అనేవాడు ఎలా ఉండాలన్నట్టుగా ఆ టైంలో అలా పంపించారు సార్ మమ్మల్ని. ఇచ్చాపురం నుంచి తడ వరకు నాన్ స్టాప్ 25 days ప్రతి ఎలక్షన్స్కి. అప్పటి నుంచి తెలుగుదేశం పార్టీలో నా మిస్సెస్, నువ్వు క్యాంపెయిన్ చేయి, వెళ్ళు, కలువు అని చెప్పి చేస్తే అప్పుడు బాబు గారిని వెళ్ళి మళ్ళీ కలిసి నేను చెప్పి చేసుకుని అలాగా క్యాంపెయినర్గా స్టార్ట్ అయ్యాను సార్. ఇప్పుడు పొజిషన్ ఏంటి సార్ టీడీపీ? సార్ మొన్న ఒక 1.5 year బ్యాక్ సర్వేస్లో మన పేరు రావడం అనేది జరిగింది సార్ డిస్టిక్లో. ఎందుకంటే మనం ఈ దీంట్లో దగ్గర దగ్గర ఒక 13 కేసుల వరకు ఫేస్ చేసాం సార్ పార్టీకి సంబంధించి. అన్నీ స్క్వాష్ అయిపోయినాయి, అన్నీ ఇది అయిపోయినాయి. తర్వాత ఒకే ఒక కేసు మాత్రం, అది 2009లో మన గోరంట్ల మాధవ్ గారు ఉన్నారు కదా సార్, ఆయన గుత్తిలో అరెస్ట్ చేశారు. ఆయన ఇప్పుడు ఫేమస్ కదండి ఇండియా వైడ్. ఎంపీ గారు, హిందూపూర్ ఎంపీ గారు. అప్పుడు ఆయన అప్పుడు ఎస్ఐగా ఉండేవారు, గుత్తి ఎస్ఐగా ఉండేవారు. అప్పుడు మీటింగ్ అయిపోయి ఇదవుతున్నాం, అరెస్ట్ చేశారు. ఆ కేసు ఇంకా జరుగుతోంది. ఇప్పుడు హైకోర్టుకు వచ్చింది. ఏంటి లేదు సార్, పర్మిషన్స్ లేవు అంటారు వాళ్ళు, పర్మిషన్స్ ఉన్నాయని మేము అంటాం. పర్మిషన్ లేకుండా రోడ్ షో చేశారని. రోడ్ షో చేశాం, ఇదని పర్మిషన్స్ ఉన్నాయి, లేకుండా ఎలా ఉంటుంది సార్? లేవు అని చేశారు, అరెస్ట్ చేశారు. అంటే విడుదల, అరెస్టు విడుదల రెండు ఒకే టైం వెంట వెంటనే అయిపోతాయి, కానీ తర్వాత అది ఇదవుతుంది కదా సార్. మామూలుగా ఏంటంటే ఇవన్నీ క్యాంపెయినర్స్గా ఉండేటప్పుడు ఇవన్నీ జరగడం సహజమే సార్. మామూలుగా పార్టీలో ఏంటంటే తర్వాత మాతో వకాలత్ తీసుకొని వెంటనే చేసేస్తే స్క్వాష్ చేస్తారు. అందరు చాలామంది ఆర్టిస్టులు క్యాంపెయినర్స్గా ఉండే వాళ్ళందరూ, పెద్ద పెద్ద వాళ్ళందరితో సహా మామూలుగా తీసుకుని అయిపోతుంటారు సార్. ఆ టైం ఎందుకు మిస్ అయింది నా పేరు. ఓకే, ఆ వకాలత్ తీసుకొని చేయించడంలో మిస్ అయిపోయింది. తర్వాత నాకు అరెస్ట్ వారెంట్ వచ్చి నేను లొకేషన్లో ఉంటే సమన్లు వచ్చి ఇచ్చి వాళ్ళు తర్వాత తీసుకెళ్ళి ఇవన్నీ జరిగినాయి. అరెస్ట్ చేశారు అప్పుడు వెళ్ళి గుత్తి కోర్టులో వెళ్ళి ఇదయ్యాం. ఓకే, చేసి ఫేస్ చేసాం. తర్వాత పార్టీ నుంచి మనకు ఫుల్ సపోర్ట్. చంద్రబాబు గారు ఇమీడియట్గా మన కోసం పార్టీకి ఇదిగో వచ్చిన వాళ్ళకి ఎక్కడ ఏది ఇది అవ్వకూడదు, జాగ్రత్తగా ఇదని చెప్పి ఇది చేశారు. తర్వాత గాజుల ఆదన్న గారే నా కేసులన్నీ మొత్తం ఇది చేసింది. ఓకే, ఆయన అనంతపూర్
లీగల్ ఇది ఇలా ఉంటారనమాట. సో ఆయన మొత్తం ఇది చేశారు, కేసులన్నీ ఆయనే చేశారనమాట.